పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ స్పీకర్ నుంచి మరింత సమాచారం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు. అయితే ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో విచారణ అభ్యక్షులు కార్యదర్శి తరఫున వాదన వినిపించినప్పుడు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్లు స్పీకర్ నుంచి మరింత సమాచారం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం కోరినది ప్రభుత్వం ఇప్పటికే 10 నెలలు పూర్తయిందన్న సుప్రీంకోర్టు ఇంకెంత గడువు కావాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం అనుకుంటే తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసినట్టు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేశారు. ఏదైతే ఉందో ఒక పార్టీపై గుర్తింపుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లో చేరడంతో ఈ టీఆర్ఎస్ నేత ఏదైతుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడా కోర్టులో ఫిల్ చేయడం ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిగింది. దానిపై తదుపరి ఈ మధ్య మళ్ళీ 18వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. ఇక్కడ గతంలో ఇప్పుడు సుమారుగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా కూడా ఇంకా దీనికి విధానంగా కొనసాగుతూనే ఉంది. ఇంకెన్నో వెయిట్ చేయాలని చెప్పి ధర్మాసనం ప్రభుత్వంపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇప్పుడు చెల్లుతున్న పరిస్థితి. నేపథ్యంలో చూడాలి, నిజంగానే స్పీకర్ వాళ్ళకి ఏమైనా స్పష్టంగా ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదన వినిపించిన తెలియాల్సి ఉంది. రైట్ భాస్కర్.